ఒకప్పటి తొలి రాజధాని ఆంధ్రప్రదేశ్కు కర్నూలు. రాయలసీమ అభివృద్ధి ఎటు నోచుకోలేదో కర్నూలులో ప్రెస్ క్లబ్ కూడా లేదు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ ఉంటే కర్నూలులో మాత్రం ప్రెస్ క్లబ్ లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నో జర్నలిస్టు సంఘాలు ఉన్నా కూడా ప్రెస్ క్లబ్ గురించి ఆలోచించేవాడు లేడు, ఉన్న ప్రయోజనం లేకుండా పోతుంది. ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు, దీక్షలు చేశారు, కానీ ఎక్కడ ఫైల్ అక్కడే ఉంది. గతంలో ఎంతోమంది కలెక్టర్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. కానీ వీరపాండ్యం గారు కలెక్టర్ ఉన్నప్పుడు తుంగభద్ర పురస్కారాల సమయంలో నేను ఒక మాట అడిగినందుకు కర్నూలుకి చెందిన ఎంతోమంది నాయకులు, రాష్ట్రానికి దేశానికి సేవలు అందించిన నాయకులు ఉంటే ఇక్కడ ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే చెప్పుకోవడానికి ఒక వేదిక లేదు, అది ప్రెస్ క్లబ్ లేదు సార్ అంటే పాపం వారు స్పందించి ఇక్కడ కర్నూలులో ఉన్న 5-6 క్వార్టర్స్ కేటాయించారు. ఆ ఫైల్ ఇంతవరకు కదలేదు. ఇదే విషయాన్ని నేను కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. రంజిత్ బాషా గారు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి చాలా విషయాలు తెలుసుకొని తగిన ఏర్పాట్లు చేస్తాను అంటే డీడీ గారితో చర్చించి జేసీ గారికి అప్పగించారు ఆ ఫైల్. దయచేసి మీరైనా సహృదయంతో మేము కోరుకుంటున్నా, కనీసం ఒక కంటైనర్ ప్రెస్ క్లబ్ అన్న ఏర్పాటు చేయండి. ఒక 10 సెంట్ల స్థలం ఇస్తే ఒక 5 సెంట్లు ప్రెస్ క్లబ్కి, 5 సెంట్లు గెస్ట్ హౌస్ అతిథిగా అంటే ఎవరైనా జర్నలిస్టులు వస్తే ఉండడానికి ఒక కంటైనర్ ఏర్పాటు చేయండి అని అడిగాను. దాని మీద జేసీ గారికి ఫైల్ నా వినతి పత్రాన్ని ఇచ్చారు. వాళ్ళని న్యాయం చేస్తారని విన్నవించుకుంటున్నా. దయచేసి పాత్రికేయులు ఎవరు కూడా అడ్డుకోకండి. ఒక కర్నూలులో ఒక ప్రెస్ క్లబ్ ఉంటే ప్రజలు వాళ్ళకు ఏదైనా సమస్యలు వచ్చి చెప్పుకోవడానికి వేదిక అవుతుందని సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం.